హైదరాబాద్ చిల్కల్గూడ యావన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. ప్రేమించాడన్న ఒకే ఒక కారణంతో ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఇది ఆవేశంలో జరిగింది కాదు. 5 రోజులు రెక్కి పక్కా స్కెచ్. ఈ హత్య వెనుక ఉన్నది ప్రియురాలి కుటుంబమే. తండ్రి, బాబాయిలు, అన్న, బావ, కజిన్స్ ఇలా మొత్తం ఫ్యామిలీలోనే ఈ దారుణంలో భాగమైందని సికింద్రాబాద్ డీసీపీ రక్షితా కృష్ణమూర్తి తెలిపారు. మే 7 అర్ధరాత్రి చిల్కల్గూడలో యావన్పై దాడి జరిగింది. స్కూల్ డేస్ నుండి యావన్, ఆ అమ్మాయి ఫ్రెండ్స్ గత 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు యావన్ను హెచ్చరించారు కూడా, కానీ అతను వినలేదు. దాంతో హత్యకు ప్లాన్ చేశారు. 5 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. వీళ్లలో ఒక మైనర్ కూడా ఉన్నాడు. యావన్ కేసులో ప్రధాన నిందితుడు A1 అల్లపోయిన సాయి కుమార్ అమ్మాయికి బావ. అంతేకాదు చిలకలగూడ పిఎస్లో ఇతనిపై రౌడీ షీట్ కూడా ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న సాయి కిరణే ఈ హత్యకు స్కెచ్ వేశాడని ప్లాన్ గీశాడట. ఇక A2 అమ్మాయి సొంత అన్న పరమేష్, A7 తండ్రి నరసింహ యాదవ్, A8, A9 బాబాయిలు శ్రీశైలం, మల్లేష్ యాదవ్తో పాటు 4 కజిన్స్, ఫ్రెండ్స్ ఈ ప్లాన్లో ఉన్నారు. నిందితులో 2 అంటే A5 శ్రీగిరి రాహుల్, A6 శివానందన్ కు డ్రగ్స్ టెస్ట్ లో గంజాయి తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది. ఇలా చాలా సీరియస్ విషయం ఇది. పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. వారి దగ్గర నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్లు, 2 వీలర్ను స్వాధీనం చేసుకున్నట్టు సికింద్రాబాద్ డీసీపీ రక్షితా కృష్ణమూర్తి తెలిపారు. ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులే ఇలా పథకం ప్రకారం హత్య చేయడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు చిల్కలగూడ పోలీస్ వాళ్ళు 10 మంది అక్యూజ్ ని అరెస్ట్ చేసి, ఇది మొన్న జరిగిన 7th నాడు జరిగిన ఒక ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ బొమ్మన్న యవన్ అలియాస్ అఖిల్, ఒక 21-year-old విద్యార్థి, 3rd year బీటెక్ స్టూడెంట్ ని చంపన ఇన్సిడెంట్ లో వీళ్ళ 10 మందిని ఈ రోజు అరెస్ట్ చేస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. May 7th, 2026 నాడు లేట్ ఈవినింగ్ 8:39 మధ్య ప్రాంతంలో జరిగింది. అండ్ మనకి లేట్ నైట్ వాళ్ళ తండ్రి మనకి పెటిషన్ ఇచ్చారు. ఇమ్మీడియట్లీ మేము క్రైమ్ 231/26 అండర్ మర్డర్ సెక్షన్స్, అన్లాఫుల్ అసెంబ్లీ అండ్ రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. అవసరమైన టీమ్స్, ఒక 5 టీమ్స్ ఫామ్ చేశాము చిల్కలగూడ డివిజన్ లో. అండ్ ఈ రోజు 10 మందిని అరెస్ట్ చేస్తున్నాము. ఈ డీటెయిల్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరున్నారో, A1 వచ్చేసి అలబోయిన సాయి కిరణ్, రాజం పరమేష్ కుమార్ యాదవ్, A3 రాజం వంశీ కృష్ణ, A4 రాజం మనీష్, A5 సిరిగురి రాహుల్, A6 కుచ్చుల శివానందన్ యాదవ్, A7 రాజం నరసింహ యాదవ్, A8 రాజం శ్రీశైలం యాదవ్, A9 రాజం మల్లేష్ యాదవ్, అండ్ ఒక మైనర్ అబ్బాయి కూడా ఉన్నారు. సో ఒక CCL ఇస్ దేర్. వీళ్ళ 10 మంది ఇది ప్రీ ప్లాన్డ్ గా ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ నుంచి వాళ్ళు ప్రీ ప్లాన్ గా ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని మర్డర్ చేసేయాలి అని అనుకొని ఒక సర్వేలెన్స్ కూడా పెట్టారు మేడిబావి ఏరియాలో. ఎప్పుడన్నా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వస్తే వాళ్ళని కొట్టేయాలి అని. ఉన్న 7th నాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి, సుబ్బు అని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఇమీడియట్లీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది.
సో ముందు నుంచి 6 మంది అక్యూజ్డ్ వాళ్ళు సుబ్బు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి